హాయ్ హలో అందరికి నమస్తే. టీడీపీ పార్టీ డైరెక్షన్లో ఒకే రోజు ఒకే పోస్టు ఇద్దరు గతంలో బీజేపీ పార్టీకి అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ప్రజెంట్ ఇప్పుడు అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఒకటే పోస్ట్. మరి కనీసం కొంచెం చేంజ్ అనేది చేసుకోవాలి కదా, లేదు. ఎందుకంటే ఇద్దరికి ఆఫీస్ నుంచి ఫార్వర్డ్ చేయబడి ఉంటుంది కాబట్టి యాజ్గా పోస్ట్ చేశారన్నది వైసీపీ పార్టీ చెప్తున్నటువంటి మాట. అసలు ఏంటి ఆ పోస్ట్, దేని గురించి ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది అనే విషయాలు మీకు చాలా క్లియర్గా వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ చూపించి మరి మీకు చెప్తాను. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా వాళ్ళ కసి ఇంకా చల్లారలేదు. ఏ విషయంలో? జగన్మోహన్ రెడ్డికి హిందువులు దగ్గర కాకూడదు, హిందూ అంటే బీజేపీ పార్టీ కూటమికి సంబంధించిన వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో హిందూ అనేవాడెవడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు, వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలి, జగన్మోహన్ రెడ్డి మీద ఒక ముద్ర వేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తిన్నా పెద్ద న్యూసే, అక్షంతలు తల మీద ఇట్లా వేసుకున్నప్పుడు ఇట్లా అన్న పెద్ద న్యూసే, జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేసినా పెద్ద న్యూసే, గణేశుడు పూజ చేస్తే అది పెద్ద న్యూసే. ఇట్లా మళ్ళీ వీళ్ళు మాత్రం చెప్పులు వేసుకుని పూజలు చేస్తారు, వీళ్ళు ప్రసాదాలు తీసుకోరు, పట్టించుకోరు, భగవంతుడి మీద ప్రేమ ఉండదు, భగవంతుడు అంటే భయం ఉండదు, ఏముండదు. దాని గురించి ఎవ్వరు ప్రశ్నించరు. ఇప్పుడు ఇక్కడ జగన్ గారికి సంబంధించి నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగానే. ఇద్దరు ఒకటే పోస్టు దానికి సంబంధించి, ఎందుకంటే ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎట్లా అబద్ధాలని కూడా చెప్తాను నేను మీకు. నిన్న పేరు నాని గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, ఇంకా కొన్ని చెప్పాల్సినవి మర్చిపోయారని అనుకుంటున్నాను నేను. ఒకసారి చూద్దాం. ఇక్కడ పివిఎన్ మాధవ్ గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు, ఇక్కడ ఆయన పెట్టిందంటే మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను, మర్చిపోదామా నరసింహ రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను అన్నది ఈయన పెట్టినటువంటి పోస్టు. ఈ రఘురాముడి తలను ధ్వంసం చేసింది ఎవరు? కూటమికి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు ఇచ్చారు ఆ వ్యక్తికి, చెక్ ఇచ్చారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. మరి అదేలా మర్చిపోయారో నాకు అర్థం కాలేదు. మరి ఎందుకు ఇచ్చారు? నిజంగానే రఘురాముడి తల, ఆ విగ్రహం యొక్క తలను వైసీపీ పగలగొట్టించి ఉంటే మరి ఆ వ్యక్తికి శిక్ష పడాలి. కానీ మీరు మీ కూటమి అధికారానికి వచ్చినాక డబ్బులు ఎట్లా ఇచ్చినారు? పాయింట్ 1. అని తర్వాత నారసింహుడి రథానికి సంబంధించి ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రాముడి ఏది తల పగలగొట్టారని చెప్పారో రామతీర్థంలో, ఆ విగ్రహాన్ని మళ్ళీ తయారు చేసి జగన్ గారు ఉన్నప్పుడు చేసి మళ్ళీ వాళ్ళ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడ హిందూ వ్యతిరేకని ఎట్లా అంటాం మనం? అక్కడ జగన్ గారి తప్పు లేదు, తప్పంతా వీళ్ళ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పే. ఓకే. అదేవిధంగా నారసింహుడి రథానికి సంబంధించి అన్నారు, మర్చిపోదామా? ఎవరు మర్చిపోమన్నారు? వైసీపీ వాళ్ళు అప్పుడే సిబిఐ ఎంక్వైరీ ఏమని అడిగారు. మీరు మర్చిపోకుండా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీరే కదా అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే, దేశంలో మీరే, అంతటా మీరే. సిబిఐ కూడా మీ చేతిలోనే ఉంటుంది, ఎంక్వైరీ చేపియండి. ఎవరు వద్దన్నారు? సో ఇక్కడ ఎవరు మర్చిపోయారు? మీరే మర్చిపోయారు. ఓకే. ఆ రథాన్ని కూడా, ధ్వంసమైనటువంటి రథాన్ని కూడా రెడీ చేసి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అనేక అంశాలు ప్రస్తావించేది ఇక్కడ పేరు నాని గారు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. తిరుమల వెయ్యికాల మండపానికి సంబంధించి విజయవాడలో అనేక విగ్రహాల ధ్వంసం చేసినటువంటి అనేక అంశాలకు సంబంధించి, తిరుచానూరులో మరి అమ్మవారి విగ్రహానికి సంబంధించి, ఇట్లా కాశీనైన క్షేత్రానికి సంబంధించి, గోదావరి పుష్కరాలు, సింహాద్రి అప్పన్న ఆలయంలో జరిగినటువంటి గోడ కూలినటువంటి అంశాలు, తిరుమలలో తొక్కిసలాటకు సంబంధించినటువంటి అంశాలు, ఇట్లా ప్రతిదీ కూడా డీటెయిల్గా ఆయనకు చెప్పడం జరిగింది. సో ఇట్లా మరి అదేవిధంగా మొన్న మచిలీపట్నంలో ఈ గొడుగుపేటకు సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి 40 ఎకరాల భూమికి సంబంధించి కూడా ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారో, కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారో, ఇవన్నీ కూడా అనేక అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి ఇవన్నీ ఎట్లా మర్చిపోయారు వీళ్ళు? మరి ఇవన్నీ చేయాలి కదా. ముఖ్యంగా వీళ్ళు ప్రశ్నించాల్సింది ఎక్కడంటే, తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది మంది ఆరాధ్య దైవం అన్నటువంటి ఆలయంలో మొన్న చంద్రగ్రహణం రోజున టీటీడీ చైర్మన్, TV5 ఓనర్, వాళ్ళ దాంట్లో పనిచేసి TV5 రిపోర్టర్ శ్యామ్ నాయుడు, ఆ వ్యక్తి మహాముఖ ద్వారం యొక్క తాళాలు వేస్తూ దాన్ని పోస్ట్ పెట్టుకున్నాడు, విష్ణుమాయ అని చెప్పి. మరి దాన్ని ఎట్లా మర్చిపోయారు మీరు? ఆ పుణ్యక్షేత్రం యొక్క ఆ తాళాలను ఒక రిపోర్టర్ చేతిలో ఉంటే తాళాలు వేసి ఫోటో దిగి దానిలో పెట్టుకుంటే ఆధారాలు ఉన్నాయి. అసలు అది ఒక వంశానికి మాత్రమే సంబంధించింది. అది
గొల్లలకు సంబంధించినటువంటి ఒక సాంప్రదాయం, వాళ్ళు మాత్రమే చేసేటువంటి ఒక కార్యక్రమం. మరి దాన్ని ఎట్లా మీరు మర్చిపోయారు? అది తప్పు కదా అని ఎందుకు ప్రశ్నించలేదు? మనం ప్రశ్నించాం, తొక్కిసలాట జరిగిన ప్రశ్నించాం, ఇంకోటి ఏం జరిగినా ప్రశ్నించాం. ఇక్కడ ఇప్పుడు అవసరం లేని దానికి సంబంధించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం మనం. ఓకే. అండ్ అదేవిధంగా ఇప్పుడు అలిపిరి గేటు వద్ద నిన్న కూడా దానికి సంబంధించి చర్చింది. అలిపిరి గేటు వద్ద వెల్కమ్ బోర్డులు ఉంటాయి కదా, కొంచెం వెల్కమ్ బోర్డులు, పోలీసుకి సంబంధించినటువంటి బోర్డ్స్ ఉంటాయి కదా, అందులో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లభించిన అనేటువంటి ఒక బోర్డు కనిపిస్తుంది. ఎవడైనా ఆ కొండ, ఏడుకొండల స్వామి ఆ కొండపైకి ఎక్కేటప్పుడు ఆ బోర్డులు పెడతాడు ఎవడైనా? పెట్టారు. మరి దాని గురించి పట్టించుకోరే, మరి దాని గురించి ఎట్లా మర్చిపోయారు? ఎవరిక్కడ, ఎవరి ఆయాంలో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది మొన్న రీసెంట్గా కూడా ఇదే కాకుండా ఎక్కడంటే అది కుర్మ గ్రామంలో, శ్రీకాకుళం కుర్మ గ్రామంలో తగలబెట్టారు ఎవరో. ఆ తగలబెట్టింది ఎవడో కూడా తెలిసిపోయిన తర్వాత అది కూడా మర్చిపోయాం మనం. దాని గురించి కూడా మనం మాట్లాడాం. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, హిందూ ఆలయాలకు సంబంధించి ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, మొన్న ఏది మన ఇక్కడ గణేష్ మండపంలో మాంసాహారాన్ని పంపిణీ చేశారంట వైఎస్ఆర్ వర్ధంతి రోజున. ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం వద్ద చేశారు, మండపంలో కాదు. వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర చేస్తూ ఉంటే ఆ రోడ్డు పైన అటుపక్క గణేశుడి విగ్రహం ఉంది. సో వీళ్ళు ఏమంటారంటే ఆ మండపంలో పెట్టారంటే, గణేష్ మండపాల్లో ఏ తెలివి ఉన్నోడు ఎప్పుడైనా సరే మండపాల్లో పోయి పెడతాడా? వీళ్ళకి తెలియదా? అక్కడ పెడితే ఆ భక్తులు ఊరికే ఉంటారా? వీళ్ళు ఒక రాజకీయ పార్టీగా ఉన్నారు వైసీపీ వాళ్ళు. మరి ఆ వర్గం అంతా దూరం అవుతుంది, వ్యతిరేకత వస్తుంది అని తెలిసే వాళ్ళకి అర్థమవుతుంది కదా. వీళ్ళ పోస్టులు అట్టుంటాయి చూడండి, ఇంత దారుణంగా ఉంటాయి. సేమ్ ఇదే పోస్టు ఇగో సేమ్ ఆమె పెట్టారు, ఎవరు? పురంధేశ్వరి గారే పెట్టారు. మళ్ళీ సేమ్ మర్చిపోదాము, మన రఘురామితలం ధ్వంసం చేసిన మతోన్మాదులను, నరసింహవ్రతాన్ని ధ్వంసం మతోన్మాదులను, పల్లెల్లో మత మార్పుతో హైందవ మత ధ్వంసరచనకు ప్రోత్సహిస్తున్న దుర్మార్గులను, గణేష్ మండపాల్లో మాంసాలను పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను. ఎవరు సనాతన వ్యతిరేకులు? ఎవరు? సనాతన ధర్మాన్ని ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి కూటమి పార్టీలకు సంబంధించి గణేష్ మండపాల దగ్గర అర్ధనగ్న దృశ్యాలు, ఫోటోలు, వీడియోలు, ఆ డ్యాన్సులు వేపిస్తూ ఆ వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తూ ఉన్నారు. మనకి అది కనపడలేదా? మరి కనిపించినా కూడా మీరు మర్చిపోయారా? కొన్ని చోట్ల ఈ శ్రీరాముడి ఆలయం ముందు కట్టలా ముందర ఉంటుంది కదా, ఇట్లా ఆ కట్ట మీద స్టేజీలు వేసి మరి ఆడవాళ్ళతో డ్యాన్సులు వేపిస్తూ టెండర్లు అంట, అది కూడా టెండర్లు అంట. ఇది ఎట్లా మర్చిపోయారు? ఇవన్నీ మనకి ఏవి గుర్తుకు రావు. ఎందుకంటే ఇది మన సొంతంగా అడగట్లే, వేరే చోటు డైరెక్షన్, ఆ డైరెక్షన్లో అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏపీ బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు టార్గెట్ అంతా అదే, మతం పేరు చెప్పుకొని కాలం గడుపుకుంటారు. దానివల్ల ఓట్లు పడతాయి. హిందూ మతం మాదే, హిందూ మతానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక అనేటువంటి ఒక ముద్ర వేసేటువంటి కార్యక్రమం. మీరు ఏదైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో విధానాలకు సంబంధించి ఈ రకంగా తప్పు జరిగిందని ప్రశ్నించవచ్చు ఒక అధ్యక్షుడిగా. అందులో ఏ తప్పు లేదు, ఎవరు కూడా మిమ్మల్ని వ్యతిరేకించరు. ఇది చేశారో అది చేశారని ప్రశ్నించవచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారని ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు, యూరియాకి సంబంధించి ఇష్యూ నడుస్తున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అక్కడ యూరియా కొరత ఉందని చెప్పి దీని గురించి మాట్లాడండి, మెడికల్ కాలేజీ గురించి మాట్లాడండి, అనేక సమస్యల గురించి మాట్లాడండి. ఈ రకంగా ఉన్నాయి వీళ్ళ పాలన, ఇంత అద్భుతంగా ఉంది. ఇవి వాళ్ళు పెట్టేటువంటి పోస్టులు. సో మరి ప్రజలే డిసైడ్ చేసుకోవాలి, ఎవరిక్కడ మతం పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు, ఎవరిక్కడ కులం పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడా? మరి వీళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాలు ఎవరి హయాంలో జరిగాయి, ఎవరు వాళ్ళని ఇప్పుడు రక్షిస్తూ ఉన్నారు? సో ఇవన్నీ ప్రజలే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.